బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయాక బీఆర్ఎస్ నాయకులలో లేదా మాజీ మంత్రులలో లేదా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులలో ఎంత అహంకారం అంటే అహంకారానికి కూడా అది అది తక్కువే అనిపిస్తుంది నాకు చెప్పడంలో. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఏ పదవిలో ఉన్నా దాదాపుగా 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు ఉంటాడు. అదే ఒక ప్రభుత్వ అధికారి తన రిటైర్మెంట్ అయ్యేదాకా ఒక అధికారంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న విచిత్ర పోకడ ఏంటంటే రాజకీయ నాయకుడు ప్రభుత్వ అధికారిని తిట్టడం జరుగుతుంది. అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే హయ్యర్ ఆఫీసర్స్ ఎవరినైనా సరే తిడతా ఉన్నారు. ఎందుకు అంటే రీసెంట్గా చూసుకుంటే ఇక కేటీఆర్ గారేమో పింక్ బుక్ అని మీ పేర్లందరూ పింక్ బుక్లో ఎక్కిస్తాం, మా ప్రభుత్వం వచ్చాక, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మీ అందరూ అంతు చూస్తామని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నిన్న వీణ వంకలో మన ఎవరైనా చనిపోతా అని బెదిరించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక సిఐని అది ఏసీపీని వాళ్ళిద్దరు ఎవరు మిస్టేక్. సో ఎవరినో అక్కడ సిఐనో అది ఎవరినో సంథింగ్ వీణవంకలో మతంతో మాట్లాడుతూ మతంతోనే తనను తిడుతూ ఉన్నటువంటి సంఘటన కూడా మనం నేను చూసినాం. అదేదో దర్శనానికి వెళ్తే అక్కడ ప్రోటోకాల్స్ సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి విపరీతమైన మాట దూషణతోటి సిఐ గారిని తిట్టడం జరిగింది. ఆ వార్త మనం చూసినాం. కాబట్టి మనం ఇక్కడ వాడకూడదు అని చెప్పి, ఆ మతాన్ని మనం ఇక్కడ వాడకూడదు అని చెప్పి నేను వాడట్లేదు. సో దాదాపుగా అందరూ చూసే ఉంటారు ఆ మాట ఏందో. అంటే పోలీసు వాళ్ళని కావచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని కావచ్చు, లేకపోతే ఏ ప్రభుత్వ అధికారాన్ని తిట్టే అధికారం ఈ రాజకీయ నాయకులకు ఎక్కడిది? అసలు ప్రభుత్వ అధికారి ఒక ఎస్ఐ లేదా ఒక సిఐ లేదా ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా అనుకుంటే రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసేట అధికారం పోలీసులకు ఉన్నది. ఒక ఐఏఎస్ అధికారి అనుకుంటే, ఒక అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటివ్ అనుకుంటే వీళ్ళు చేసిన తప్పులన్నిటిని బయటదేసి శిక్ష పడేలా చేసేటువంటి అధికారం ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్నది. మరి వాళ్ళు వీళ్ళని బెదిరించాలి కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళని బెదిరించడేంది? అంటే ఇది కొత్త సంస్కృతి తెలంగాణలో నడుస్తుంది. ఎందుకు ఈ విధంగా నడుస్తున్నదంటే ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఈ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, మొత్తం రాజకీయ నాయకుల బందీఖానాల్లో బందీ అయిపోయి ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్టు వినాల. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ చెప్పినట్టే పోలీస్ వ్యవస్థ వినాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వీళ్ళు వినకపోతే అది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా ఏ హయ్యర్ ఆఫీసర్స్ అయినా కావచ్చు, వీళ్ళు వినకపోతే వీళ్ళకి ట్రాన్స్ఫర్లు లేకపోతే ఇంకోటి జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితులలో వీళ్ళు మాట వినాల్సిందే, విని తీరాల్సిందే. ఆ విధంగా సిస్టాన్ని రాజకీయ నాయకులు తయారు చేయడం జరిగింది. అందుకోసమే రాజకీయ నాయకులు హయ్యర్ ఆఫీసర్స్ని, పోలీస్ వ్యవస్థను కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు ఎన్ని తిట్టినా కూడా ఈ సిస్టమ్ అంతా బ్యూరోక్రసీ, డెమోక్రసీ మొత్తం అంతా పగడబందీగా బానిస బతుకులాగా ప్రజల కన్నా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల కింద బానిసలుగా బతుకుతున్నారు అనేది అక్షర సత్యం ఇది. సో మనం వార్తలోకి వెళ్దాం. తెలంగాణలో లీడర్ వర్సెస్ ఆఫీసర్స్ నడుస్తున్నది మనం మాట్లాడే టాపిక్ మీద. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెప్తామంటూ కేటీఆర్, హరీష్ రావు తదితరుల బెదిరింపులు. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు. వ్యక్తిత్వ హానానికి పాల్పడితే ఊరుకునే పరిస్థితి లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాలు తీవ్ర చర్చ. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లన్నీ తమ వద్ద ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ ఉంటే వార్త అంటే ఒక అధికారిని, ఒక ప్రభుత్వ అధికారిని బెదిరించడానికి అసలు ఈయన ఎవడా? అసలు కేటీఆర్ ఎవరు బెదిరియడానికి? ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్గా నువ్వు ఒక ప్రభుత్వ అధికారిని బెదిరియడానికి నీకు అక్కడ అధికారం ఎక్కడిది? ఐఏఎస్ అనుకుంటే, ఐపీఎస్ అనుకుంటే, లేదా ఒక హైయర్ ఆఫీసర్ అనుకుంటే నువ్వు చేసిన కుంభకోణాలకి, నువ్వు చేసినటువంటి దందాలకి ఈ పాటికి ఎప్పుడో బొక్కలు పోయేవాడివి. కాకపోతే వాళ్ళు మీ కింద బానిసలుగా బతుకుతున్నారు కాబట్టి మీరు వాళ్ళని బెదిరించి మీ పింక్ బుక్, రెడ్ బుక్, లేకపోతే ఇంకో ఏదో బుక్లో రాసుకొని
వాళ్ళని బెదిరించి మీ పనులు జరగడానికి వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. ఒకవేళ అదే ఐపీఎస్ లేదా ఐఏఎస్లు ఎదురు తిరిగి మీరెంత అని వాళ్ళు ఎదురు తిరిగితే మీ మీద కేసులు పెట్టడం మొదలు పెడితే మీ బీఆర్ఎస్లో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కడు ఈ పాటికి జైల్లో చిప్పకూడదనే పరిస్థితి వచ్చేది. కానీ వాళ్ళు అలా చేయట్లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఎక్కడ ఇది ఇబ్బంది కలుగుతుందో, వాళ్ళ ఉద్యోగానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటలే వింటున్నారు తప్ప వాళ్ళ స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవడికి లేదు. ఇక్కడ ఏ ప్రభుత్వ పోలీస్ అధికారి కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. తెలంగాణలో మాత్రం అసలుకే లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులే ఇక్కడ సిస్టాన్ని నడుపుతా ఉన్నారు. ఏ ప్రభుత్వం వస్తే ఆ రాజకీయ నాయకులు లేకపోతే హై కమాండ్ ఉంటుంది కదా, వాళ్ళంతా సిస్టాన్ని నడపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ పోలీసు అయినా కూడా సొంత నిర్ణయాలు తీసుకొని మాట్లాడే పరిస్థితి లేదు. ఆంధ్రలో మొన్న ఒక సిఐ ఉండే, ఏదో పేరుండే, తను వచ్చిన మొదటి రోజే అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులు అందరినీ పిలిపించి కూర్చోబెట్టి, నాకు మామూలు ఏమొద్దు, మీరు వైన్స్ సో సమయానికి తీయాలి, సమయానికి మూసేయాలి, లేకపోతే మీరు ఇది అవుతుందని చెప్పేసి చెప్తే తనని విత్-ఇన్ 1 monthలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అలాంటి నిజాయితీ గల, ట్రాన్స్ఫర్ అయినా పర్లేదు, సస్పెండ్ అయినా పర్లేదు, కానీ నిజాయితీగా పనిచేసే పోలీస్ వ్యవస్థ కావాలి కదా తెలంగాణకు కానీ సమాజానికి. నువ్వు రాజకీయ నాయకుడు చెప్పే మాట వినేదానికి నువ్వెందుకు మరి అక్కడ? అంటే తెలంగాణలో పోలీస్ వ్యవస్థను కూడా రాజకీయమే నడుపుతుంది, రాజకీయ పార్టీలే నడుపుతున్నాయి ఇక్కడ. ఉదాహరణగా జరుగుతున్నది అదే. సజ్జనార్ గారు అన్ని మాటలు మాట్లాడతారు, సొసైటీ అది కావాలి ఇది కావాలని. ఒక వ్యక్తి ఒక మీడియా ముందు సజ్జనార్ గారిని అనరాని అవమాన మాటలు అన్నాడు. మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేకపోయినావు సజ్జనార్ గారు? అంటే అతను ఒక ఎమ్మెల్సీ అని భయపడుతున్నావా? అంటే ఎమ్మెల్సీ అయితే సిస్టానికి వ్యతిరేకత మాట్లాడవచ్చా? ఒక ఆఫీసర్కి మాట్లాడవచ్చా? తప్పు కదా ఇది. కాబట్టి పోలీసు వ్యవస్థ అనేది రాజకీయ నాయకులు మాట వినడం మానేయండి. ఫస్ట్ మానేసి మీ స్వధర్మంగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మాట్లాడాలి. అప్పుడే సిస్టానికి, సమాజానికి మీరు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్టు అర్థం. ఓ స్టేషన్లో ఒకడు అరెస్ట్ అయిపోతే వాడు నిర్దోషిన పర్లేదు, ప్రభుత్వం లేకపోతే రాజకీయ నాయకులు చెప్తే వాడి మీద కేసులు పెట్టి తోస్తూ ఉంటారు లోపలికి. ఇది సమాజానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి అసలు? కాబట్టి పోలీసు వ్యవస్థ మారాలా, రాజకీయ నాయకులు చెప్పింది కాదు, మీ సొంత నిర్ణయాలు తీసుకోవాలా. రీసెంట్గా కూడా సజ్జనార్ చట్టం అందరికి సమానమే, మీరు అధికార పక్షం చెప్పినట్టు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హరీష్ రావు అన్నాడంట. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే పోలీసుల్ని కదా వాడుకుంది, ఇదే పోలీసులను పెట్టి ఎన్కౌంటర్ కూడా చేయించారు కదా, ఇదే వ్యక్తిని పెట్టి ఎన్కౌంటర్ చేయించారు. మరి అది అది ఎప్పుడు మాట్లాడలేదు కదా. మరి మీరు ఇదే పోలీసులను పెట్టి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయించారు, ఎంతమందిని చెప్పలేదు? అంటే మీకు ఒత్తాసు పలుకుతూనేమో మంచోడు పోలీసు, మీకు మీ సైడ్ రాస్తేనేమో, వార్తలు రాస్తేనేమో జర్నలిస్ట్ మంచోడు, లేకపోతే జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఎన్కౌంటర్ చేపిస్తారు. అంటే మీ ప్రభుత్వంలో మీకు నచ్చినట్టు ఉన్నటువంటి పోలీసులేమో మంచోడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళ మాట వినేసరికి మీరు పింక్ బుక్లో రాస్తాం చట్టం అందరికి సమానమే. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం అందరికి సమానం కాదా హరీష్ రావు గారు? మొన్న పాడి కౌశిక్ రెడ్డి కాకి చొక్కా తీసి వస్తే నీ సంగతి చూస్తా అని ఒక సిఐకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీణవంకులు మొన్న దర్శనానికి మీద అక్కడ. అంటే కాకి చొక్కా తీసి వస్తే రౌడీవా? ఎమ్మెల్యేవా రౌడీవా? మరి ఎమ్మెల్యే పదవి వదులుకొని గూండాయిజం చేయడం బెటర్ కదా పాడి కౌశిక్ రెడ్డి. అంటే సమాజానికి ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ మొదటి పౌరులాగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అసలు? సోయి ఉన్నదా లేదా? ఆ వీడియో చూస్తే ఏదో పోలీసు ఇప్పుడు ఆ సివిల్ డ్రెస్లో ఉండి నిజంగా పోలీసు అధికారిని చంపేంత కోపంతో నువ్వు ముందుకు పోతున్నావు. అంటే ఎంత దారుణం! ఈ పాడి కౌశిక్ రెడ్డి చనిపోతా, లేకపోతే నా భార్య పిల్లలను పక్కన పెట్టుకొని చనిపోతా అని బెదిరిస్తే ఏదో నువ్వు చచ్చిపోతావేమో నాయన అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు నిన్ను, నువ్వేదో చేస్తామని కాదు. కాబట్టి గెలిపించినందుకన్నా నేను కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నా అలా కామెంట్లు, నియోజకవర్గ ప్రజల కామెంట్లు, వీడిని ఎందుకు గెలిపించాను నాయన, వీడు ఏం చేయట్లేదు మాకని గలీజ్ కామెంట్లు పెడతా ఉన్నారు ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న యువత కావచ్చు. కాబట్టి గెలిపించినందుకని ఏదో ఒకటి చేసి తగలబడా నియోజకవర్గానికి. ఏం చేయకుండా నేను వీడిని అని బాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి పబ్లిసిటీని అవ్వడం నేర్చుకున్నావు బాగా, దానికి సోషల్ మీడియాలో తగలబడింది. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి గారు మీకు చెప్తుంది ఒకటే, ప్రభుత్వ అధికారుల మీద మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, రేపు ఓడిపోతే
ఒక కామన్ మ్యాన్‌వే. అక్కడ కానీ అది ఆ ఎస్ఐ ఎక్కడ పోయినా ప్రభుత్వ అధికారి. కాబట్టి రేపు ఆ ఎస్ఐయో, ఆ సీఐయో అనుకుంటే నీ మీద కేసులు పెట్టి బొక్కలో దోస్తాడాయన. కాబట్టి కొద్దిగా నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని ఎవరిని ఏమనాలి, ఎట్లా అనాలి కొద్దిగా నేర్చుకొని మాట్లాడాలని నేర్చుకో పాడి కౌశిక్ రెడ్డి గారు. సో, ఈ ఇట్లా మాట్లాడడం గూడా మీకు మంచిది గాదు. భవిష్యత్తులో గూడా మంచిది గాదు. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నావా అని జెప్పేసి రేపు మా ప్రభుత్వం వస్తదని జెప్పేసి రేపు మీ ప్రభుత్వం వస్తదని నువ్వు అంటున్నావు బీఆర్ఎస్. అసలు నువ్వు బీఆర్ఎస్‌లో ఉంటావా రేపు పోని? మళ్ళీ ఇదే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్‌కెళ్ళిపోతావు. ఆల్రెడీ నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కి వచ్చినోడివే గదా! మళ్ళీ రేపు బీఆర్ఎస్ అటు ఇటుగా ఉంటే 2029లో మళ్ళీ కాంగ్రెస్‌కే పోతా ఉంటావు. కాబట్టి ఏ అధికారిని మీరు విచ్చలవిడిగా మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేదాకా వాళ్ళు ప్రభుత్వ అధికారులు. వాళ్ళ ఎస్ఐలు, సీఐలు పోలీస్ వ్యవస్థలో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళది. ఈ సిస్టమ్‌ని కాపాడుతుంది ఆ సిస్టమ్ ఆ వ్యవస్థే. పోలీస్ వ్యవస్థే కాపాడుతున్నడానికి నిదర్శనం. కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యే అని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడడం కూడా మానేస్తే కొద్దిగా బాగుంటది. లేకపోతే మీ అధికారం, మీ పదవులు ఎమ్మెల్యే పదవులు పోయిన తర్వాత అదే ఎస్ఐ, అదే సీఐ కేసు పెట్టి బొక్కలో దోస్తారు కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాలని పాడి కౌశిక్ రెడ్డి గారికి ఈ నుంచి నేను ఈ నుంచి తెలియజేస్తున్నా మీకు. ముందు ముందు కొద్దిగా మాటలు ఈ రెడ్ బుక్కో, పింక్ బుక్కో, ఇంకేదో బుక్కులు పక్కన పడేయండి. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది పాలన చేయడం కోసం. బుక్కులలో పేర్లు నింపుకొని, ఆ పేర్లు చూసి ప్రతీకారాలు తీర్చుకోవడానికి గాదు. మీ కేటీఆర్ గారు, హరీష్ రావుకైనా చెప్తున్నాం. కాబట్టి ప్రజాపాలన కోసం ఇది చూడండి. ప్రభుత్వం నుంచి నీ నియోజకవర్గానికి ఏం కావాలో అది తీసుకుపోండి. అక్కడ డెవలప్‌మెంట్ చేయండి. అంతేగాని మీ సంగతి మీ అంతు చూస్తాము, మీ సంగతి చూస్తామనడానికి మీరెవరండి అసలు? ఐఏఎస్ అనేంత రేంజా మీది? ఆఫ్టర్ ఆల్ మీరు ఒక రాజకీయ నాయకులు. వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో చదువుకొని ఒక ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్‌లో ఉన్నారంటే ఎంతో కష్టపడి చదివినట్టు అర్థం వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయ నాయకులు మీరడ్డ మాట్లాడితే పరిస్థితి ఏందసలు? కాబట్టి మీరు ఆలోచన చేయాలి. కేటీఆర్ గారైనా, హరీష్ రావు అయినా లేకపోతే ఈ చచ్చిపోతానికి గెలిచిన కౌశిక్ రెడ్డి అయినా, ఎవ్వరైనా రాజకీయ నాయకులు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల మీద మీ పెత్తనం చెలాయించడానికి వీల్లేదు. ఒకవేళ అదే ప్రభుత్వ వ్యవస్థ మీ మాట వినకూడదని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటే ప్రతి రాజకీయ నాయకుడు బొక్కలు పోవడం ఖాయం. కాబట్టి వాళ్ళు ఆ తెగింపు చేయకముందుకే మీరు వాళ్ళ మీద దురుసు ఆపండి. మీరు బాగుంటారు. సిస్టమ్ బాగుంటది. కాబట్టి రాజకీయ నాయకుల నుంచి సమాజం నేర్చుకోవాలా. ఎట్లా మాట్లాడాలి ఏంది అని. అంతేగాని రాజకీయ నాయకులను చూసి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్ళే మాట్లాడుతూ మీ మాటలే తప్పేందని ప్రజలే మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసి. కాబట్టి మీరు సమాజానికి నేర్చుకునే దిశగా ఉండాలా. కానీ మీరు మాట్లాడే భాష ఎట్లుందంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు చూపించేటువంటి అవకాశం కూడా లేదు మీ మాటలు. మీ ప్రసంగాలు కావచ్చు, మీ ప్రెస్ మీట్‌లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మీరు మాట్లాడే భాష అంత గలీజ్‌గా ఉన్నది. భాషను మార్చుకోవాలి కాబట్టి మీరు మార్చుకుంటేనే బావుంటది. వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీదగా లేకపోతే బ్యూరోక్రసీ మీద ఎలాంటి ఇది చేయకూడదని నా యొక్క విన్నపం.